ఒక పాఠశాల కావాలి. మేము గుడిలోనే సార్లు చెప్పుతున్నారు టాయిలెట్ లాట్రిన్ వస్తే ఇంటికే వెళ్తాము. మేము ఇక్కడ లేదు, అందుకోసమే మేము ఇంటికి వెళ్తాము. వర్షాకాలం వచ్చినప్పుడు మేము తడిసిపోతాం. మాకు ఒక బడి కావాలి, బాత్రూమ్ కావాలి. గుడి పక్కనే చదువుకుంటున్నాము రేకులేసి. మా మమ్మీ చేనులకు పోతుంది, మా డాడీ లారీ డ్రైవర్. కిరాయి దాంట్లో బడి నడుస్తుండే. ఇక అక్కడ కిరాయి వాళ్ళు వెళ్ళిపోండి అన్నలైతే ఇక్కడ గవర్నమెంట్ ప్లాట్ ఇచ్చింది. ఇక్కడ మంచిగా తడకలు రేకులు అందరు సంద వేసుకొని ఇక్కడ మా పిల్లల కోసము ఇక్కడ రేకులు వేసుకొని ఇక్కడ బడి నడుపుతున్నాము. పిల్లలు ముందు ఎక్కువ ఉండి ఇప్పుడు తక్కువ అయిండ్రు. బిల్డింగు లేక ఇక్కడ బాత్రూమ్లు లాట్రిన్ రూములు లేక పిల్లలు తక్కువ అయిండ్రు. ఆదిలాబాద్ పక్కకే ఉంటుంది కానీ అక్కడ పంపించేంత సోమత లేదు. అంత గరీబులం కూలి చేసుకునే వాళ్ళం. ఈ పాఠశాలను చూసి ఏ ఉపాధ్యాయులు దీన్ని చూసి భయపడి ట్రాన్స్ఫర్లో పెట్టుకోలేరు. నేను దీన్ని చూసి ఇక్కడ బిల్డింగ్ కట్టిద్దామనే ఉద్దేశంతో వచ్చి నేను పెట్టుకుంటే నాకు ఇక్కడ దొరికింది. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నాం. పిల్లలు 28 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు మేడం బీఈడి ఇన్ సర్వీస్గా డిప్యుటేషన్ 1.5 year వెళ్ళిపోయింది. ప్రస్తుతం నేను ఒక్కనే ఉన్నా. ఇప్పుడు డిఎడ్ విద్యార్థులు డైలీ ఒకళ్ళు వస్తున్నారు, నాకు సపోర్ట్ ఉన్నారు. ఇక్కడ పరిస్థితిని చూస్తే ఎండాకాలంలో చాలా వేడి కష్టమవుతున్నది. మరి వర్షాకాలంలో కూడా నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితులను చూసి కలెక్టర్ గారి దగ్గరికి నిన్న గ్రీవెన్స్లో కాలనీవాసులందరూ వెళ్ళిపోతే కలెక్టర్ గారు కూడా బిల్డింగ్ శాంక్షన్ చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పినారు.